ఏమైనటువంటి సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ప్రేక్షకులారా, పరిశుద్ధుల ఆదర్శ జీవితాలు తెలియజేస్తూ అందులో భాగంగా సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్ర గురించి మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మదర్ తెరేసా జీవిత చరిత్రను చెప్పాను. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్రను తెలియజేస్తున్నాను. గత పాఠం తర్వాత ఇప్పుడు చెప్పే పాఠం ఏమిటంటే, సుందరుని అతని తల్లి అతనికి చక్కని ఆధ్యాత్మికోపదేశం అందించటంలో పూర్తి బాధ్యత వహించింది. సుందర్ అంటే తల్లికి ఎంతో ప్రేమ. తన బిడ్డని ఆధ్యాత్మిక చింతనతో భగవంతుని తెలుసుకోవాలి, భగవంతునిలో ఏకమవ్వాలి అనేటువంటి తపనతో బిడ్డను పెంచుతూ ఉండేదని తెలుసుకుంటున్నాం. ఎందుకంటే సుందర్ తల్లి కూడా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటిదే. అతని తండ్రి సుందరిని మంచి పాఠశాలలో చేర్పించి విద్యాభ్యాసం చేసేలా చూసుకున్నాడు. మంచి క్రమశిక్షణ రావాలంటే మంచి పాఠశాలలో చేర్పించాలి. చక్కగా చదువు చెప్పే ఉపాధ్యాయుల చెంత చేర్పిస్తే బిడ్డలకి మంచి జ్ఞానం అనేది వారు బోధిస్తారు. కాబట్టి మంచి పౌరుడుగా, మంచి జీవితాన్ని అవలంబించే వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడని ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఆ కోరిక ఉంటుంది. డబ్బు విషయంలో తల్లిదండ్రులు వెనకాడరు. అప్పు చేసినా, మరి ఏమి కష్టపడినా బిడ్డల్ని చదివించడానికి, ప్రయోజకులుగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద స్కూల్స్లో, కాన్వెంట్లో లక్షలు ఫీజులు కట్టి దూరం అయినా మరి తల్లిదండ్రులు ఒక చోట ఉండి బిడ్డల్ని వేరే చోట అమెరికాలో కానీ, సిమ్లాలో కానీ, డార్జిలింగ్లో కానీ, కొడాయి కెనాల్లో కానీ, మరి ఎక్కడో ఉన్నవారు మన గుడివాడలో గౌతమ పాఠశాల కానీ, విశ్వభారతి కానీ, నారాయణ కానీ ఇలాంటి చోట ఎందుకు చేర్పించి చదివిస్తున్నారు? డబ్బు ఖర్చు అయినా బిడ్డలకి మంచి జ్ఞానం రావాలని, ప్రయోజకులు కావాలని చేస్తూ ఉంటారు. అదేవిధంగా సుందర్ తండ్రి కూడా తన బిడ్డని మంచి పాఠశాలలో చేర్పించి విద్యా బుద్ధులు నేర్పించాలని చెప్పేసి కోరుకున్నాడు. అమెరికన్ ప్రెసిటరీ వారు ఆ గ్రామంలో ఒక పాఠశాలను తెరవటంలో సుందరిని దానిలో చేర్పించడం కోసం మరి ఆ పాఠశాలలో ఏదో విధంగా సీటు సంపాదించి అక్కడ చేర్పించాడు. ఏ స్కూల్ అంటే అది అమెరికన్ ప్రెస్బిటరీ. ఆ రోజుల్లో ఎక్కువగా మరి విదేశీ పాఠశాలలు ఉండేవి. ఇంగ్లీష్ స్కూల్స్, ఇంగ్లీష్ పాఠశాలలు క్రైస్తవ మిషనరీల చేత స్థాపించబడినటువంటి స్కూల్స్ ఉండేవి. దాంట్లో చక్కని క్రమశిక్షణ, మంచి విద్యాభ్యాసం చేసేవాళ్ళు. అలాంటిదే ఒక స్కూలు ఇది. ఏమిటాయంటే మరి అమెరికన్ ప్రెస్బిటరీ వారు ఆ గ్రామంలో ఒక పాఠశాలను తెరవడంలో సుందర్ని దానిలో చేర్పించారు. హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు, క్రైస్తవులను తిరస్కారంతో చూసినప్పటికీ పాశ్చాత్య దేశాలకు చెందిన మిషనరీలు వచ్చి వీరి పిల్లల కోసం మంచి విద్యాలయాలను స్థాపించినట్లయితే వీటి ద్వారా లబ్ధి పొందడానికి వీరందరూ వెనకాడలేదు. అప్పట్లో మరి అమెరికా వాళ్ళు కానీ విదేశీయులంటే మన భారతీయులకి నచ్చేది కాదు. మన భారతదేశంలో మరి ఏవేవయా మంచి పెద్ద పెద్ద కులాలంటే హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు వీళ్ళంతా కూడా పేరు మోసినటువంటి మంచి నిష్ఠా గరిష్ఠులైనటువంటి మరి ఈ మతస్థులు వీళ్ళు.
అయితే క్రైస్తవ మతానికి ఇలాంటి భేదము తారతమ్యాలు ఉండేవి కాదు. ఎవరినైనా ఆ పాఠశాలలో చేర్పించుకునేవారు. అందుకని సుందర కూడా దానిలో సుందరను కూడా తండ్రి ఆ పాఠశాలలో చేర్పించడానికి వెనకడుగు వేయలేదు. సుందర తండ్రి పరమత సహనం గలవాడు కనుక ఆ పాఠశాలలోని బోధనాంశాలలో బైబిల్ కూడా ఉన్నదని తెలిసినప్పటికీ ఆయన అంతగా కలవరపడలేదు. ఈయన పరమత సహనం గలవాడు. అన్ని మతాలు కూడా సమానమే, దేవుడు ఒక్కడే కాబట్టి ఆయన నమ్మేవాడు. కాబట్టి ఈ బైబిల్ చెప్తారని తెలిసి కూడా ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ పాఠశాలలో మరి విదేశీయుల చేత స్థాపించబడిన పాఠశాలలో బైబిల్ తప్పనిసరిగా బోధించేవారు. అయినప్పటికీ పర్వాలేదు, అందరూ ఒకటే కదా, అన్ని దేవుళ్ళు ఒకటే కదా, బైబిల్ బోధిస్తే మాత్రం ఏముంది, దానిలో మంచి విషయాలే చెప్తారు కానీ చెడ్డ విషయాలు ఏమి చెప్పరు కదా అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. కలవరపడడం అంటే కంగారు పడ, అమ్మో నా బిడ్డకి మరి ఇంగ్లీష్ బైబిల్ నేర్చుకుంటారేమో, బైబిల్ చెప్పిస్తాడేమో, ఎట్టగా మన మతం వేరు, మన సిక్కులు, ఏమన్నా సిక్కు మత గ్రంథం పవిత్రమైంది, మన గ్రంథ అనేటువంటి గ్రంథాన్ని మనం చాలా పవిత్రంగా చూసుకుంటాం, బైబిల్ నేర్పిస్తారా అని చెప్పేసి కంగారు పడలా. అయితే సుందర దీనిని గట్టిగా అసహించుకున్నాడు. కానీ కొడుకు మాత్రం, సుందర మాత్రం, నేనేంటి బైబిల్ చదవడం ఏంటి, ఈ బైబిల్ చెప్పే స్కూల్లో నేనెందుకు చదవాలి, ఆ బైబిల్ నేనెందుకు వినాలి, ఆ బైబిల్ అడిగే ప్రశ్నలకు నేనెందుకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి అసహించుకున్నాడు. తానేమో సిక్కు వారి మత గ్రంథం 10వ గురువు దగ్గర నుండి వచ్చినది. ఇది సిక్కులో 10వ గురువు నుంచి ఇది అనేటువంటి గ్రంథాన్ని తీసుకుని చక్కగా చదువుతూ, గురువుల దగ్గరికి వెళ్తూ, సాధువుల దగ్గరికి వెళ్తూ దాన్ని పాటిస్తూ వచ్చేటువంటి వ్యక్తి ఈ సుందర్. ఇదే వారి పవిత్ర గ్రంథం. కాబట్టి అంటే సిక్కులను పరమ గౌరవం. ఈ అనేటువంటి గ్రంథం సిక్కులకి ఎనలేని ప్రేమ, ఎనలేని గౌరవం. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత. హిందువుల యొక్క పవిత్ర గ్రంథం ఏంటంటే భగవద్గీత. దాన్ని పవిత్రంగా భావించేవారు. తర్వాత భగవద్గీత కాకుండా అష్టాదశ పురాణాలు కూడా ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాం. మొదలగు గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలు బోధించే దానిలోనే నీవు వెతుకుతున్న శాంతి దొరుకుతుందని అతని తల్లి ఇంకా సాధువులు చెప్పటంలో వాటినే నిరాటంకంగా సుందర చదువుతుండేవాడు. మొట్టమొదటి నుంచి బాల్యం నుంచి ఏమిటంటే సుందర తల్లి ఈ హిందూ గ్రంథాల్లోనే పరమదేవుడు కనిపిస్తాడు, పరమాత్మ కనిపిస్తాడు, దానిలోనే మోక్షం ఉంది, దానిలోనే ఇది ఉందని చెప్పేసి సుందర తల్లి బోధించేది. మరి ఆ సాధువుల దగ్గరికి కూడా వెళ్ళి చెప్పిస్తూ ఉండేది. దానివల్ల తల్లి యొక్క ప్రభావం ఈ సుందర మీద బాగా గట్టిగా పడింది. కానీ క్రైస్తవుల పవిత్ర గ్రంథమైన బైబుల్ అంటే సుందరకు ఇష్టం ఉండేది కాదు. బైబుల్ అంటే అస్తంత మాత్రం కూడా ఇష్టం ఉండేది కాదు. కాబట్టి తృణీకరించబడిన ఈ క్రైస్తవుల బైబిల్ను చదవమని సిక్కునైనా నన్నెందుకు బలవంతం చేయాలి? పాఠశాలలో బైబిల్ చదువుతున్నప్పుడు నేనెందుకు వినాలి? దాని నుండి వారు ఇచ్చే ప్రశ్నలకు నేనెందుకు జవాబు చెప్పాలి? మోరల్ సైన్స్ క్లాసులు అని ఉండేవి. ఒక పీరియడ్ ఉండేది. ఆ పీరియడ్లో ఈ బైబిల్ గురించి, బైబిల్లో ఉన్నటువంటి కథల గురించి చెప్పి, నీతిని గురించి చెప్పి, తర్వాత దానిలోనే కొన్ని వీళ్ళు ఎంతవరకు వింటున్నారు, ఎంతవరకు నేర్చుకుంటున్నారు అని తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు కూడా అడిగేవాడు. అది సుందరంగా నచ్చేది కాదు. అది బైబిల్ ఎక్కడది, మన బైబిల్ కాదు, ఇది విదేశాల నుంచి వచ్చింది, ఆ దేవుడు ఎవరు, విదేశీ దేవుడు, నేనెందుకు చదవాలి, నేనెందుకు వినాలి, వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేనెందుకు సమాధానం చెప్పాలని చెప్పేసి అసహించుకుంటూ ఉండేవాడు ఈ సుందర్ సింగ్. కాబట్టి దీని మీద, బైబిల్ మీద చాలా ఎదురు తిరిగి చెప్తుంటే వినేవాడు కాదు. అడ్డదిడ్డమైన ప్రశ్నలన్నీ వేసేవాడు, మాస్టర్లకు ఇబ్బంది కలిగించేవాడు, ప్రశ్నలు వేస్తూ, విమర్శిస్తూ, ఆటంకం కలిగిస్తూ పాఠశాలలో ఒక గందరగోళమైన వ్యక్తిగా తయారయ్యాడు సుందర్. ఏ కారణం చేతనో కానీ క్రైస్తవ్యానికి
సంబంధించిన దేనినైనాను విపరీతంగా సుందరు ద్వేషించాడు. కారణం ఏంటో తెలియదు. అస్సలు బైబిల్ పేరెత్తేనే సేవలు జీరులు పాకిపోయినట్లు చిందులు దొక్కుతూ శవాలు దొక్కుతూ ఉండేవాడు. అల్లరి చేస్తూ ఉండేవాడు. క్లాసులో గొడవ చేస్తూ ఉండేవాడు. అదేంటి ఇదేంటి అని చెప్పి ప్రశ్నించేవాడు. టీచర్ని హింసించేవాడు, బాధ పెట్టేవాడు. ఉపాధ్యాయులు నీవెందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే అతనికి దగ్గర సమాధానం దొరికేది కాదు. ఏమయ్యా నువ్వు ఇంటే ఏదో లేకపోతే మెలకుండా కూర్చో, ఎందుకు వీళ్ళందరినీ చెడగొడతావు, ఇదేవాడు చెడగొడతావు, క్లాసులో అల్లరి చేస్తావు, ఏమిటి పద్ధతి అని చెప్పేసి టీచర్లు అడిగితే వాళ్ళు ఏమీ చెప్పేవాడు కాదు, సమాధానం చెప్పేవాడు కాదు. క్రైస్తవ సువార్థికులు వీధులలో బహిరంగంగా సువార్త చెప్తున్నప్పుడు ఒక ముఠాను ఏర్పరచుకొని తానే దానికి నాయకుడై వారి మీద రాళ్ళు రువ్వేవాడు. ఇంకా వీధుల్లో సువార్త సేవ చేసేవాడు. అప్పుడు మైకి పెట్టుకుని క్రీస్తుని నమ్మండి, క్రీస్తే రక్షకుడు అని చెప్పేసి క్రీస్తు ప్రభు గురించి ఈ సువార్త చెప్పేటువంటి సేవకులని చూసి అసహించుకొని వీళ్ళేంట్రా వీధి తిరిగి ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడో బైబుల్ వీధుల్లో బోధిస్తున్నారని చెప్పేసి ఒక ముఠాను తయారు చేసుకుని ఆ ముఠా చేత రాళ్ళు ఎత్తి కొట్టడం, ఇసురు కొట్టడం, అల్లరి చేయటం, వాళ్ళని కొట్టడం, పారిపోవటం, బైబుల్ ఎత్తుకెళ్ళి ఇసురేయటం, ఆమె చేతిలో మైకుండా పడేసి పారిపోవటం, ఇవన్నీ చేసేవాడు. పట్టుకున్నామంటే దొరికేవాడు. పట్టుకొనకు ముందే పారిపోయేవాడు. ఇలాంటి పనులు చేయటం తల్లికి ఇష్టం ఉండదు కనుక ఆమెకి తెలియకుండా చేసేవాడు. కానీ తల్లికి ఇష్టం ఉండేది కాదు. అయ్యా నువ్వు ఇష్టం లేకపోతే తినమాక మెలకుండా కూర్చో, పరమత సహనం కావాలి, అన్ని మతాలు సమానమే, అందరూ దేవుడి గురించి మంచినే చెప్తారు కానీ చెడు చెప్పరు, దేవుడు అక్కడని చెప్పి తల్లి చెప్తూ మందలిస్తుంది, తిడుతుంది కాబట్టి తల్లికి తెలియకోకుండా జాగ్రత్తలు పడేవాడు. సుందర తండ్రి తాను ఒక సిక్కునని గర్విస్తున్నప్పటికీ ఇతర మతాల విషయాలకు వస్తే అందరితో కలిసి ఉండాలని ఆశించేవాడు. అయితే మేము సిక్కులు చాలా గొప్పవాడం, మా మతం చాలా గొప్పది, సిక్కు మతం అని చెప్పి సుందర తండ్రికి గర్వం ఉండేది కానీ అది బయటికి కనపడించేవాడు కాదు. అందరి మతాలని సమానంగా చూడాలని చెప్పేసి ఆయన కోరుకునేవాడు, ఆశించేవాడు. కానీ సుందర్ మాత్రం అన్నిటిలోనూ మితిమీరిన ధోరణే కనపరిచేవాడు. సుందర్ అలా కాదు, సమయం దొరికితే చాలు ఈ పాస్టర్లను తనటం, రాళ్ళెట్టి కొట్టడం, బైబిల్ దొరికితే పారేయటం, దాసేయటం, పెద్ద పెద్దగా కోతలు కుయ్యటం, కేకలు వేయటం, ఈ గ్యాంగ్ని తయారు చేసుకుని వాళ్ళ మీద రాళ్ళు కొట్టడం, నానా ఇబ్బందులు పెట్టేసేవాడు అన్నమాట. ఒకవైపు క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తూ మరోవైపు యోగాభ్యాసం మొదలు పెట్టేవాడు. ఈ క్రైస్తవ్యం అంటే పడేది కాదు, యోగం చేసేవాడు, యోగాభ్యాసం, యోగా క్లాసులు చేస్తాడు, ధ్యానం అలా చేసేవాడు. కదలకుండా ధ్యానంలో ఉంటూ లౌకిక విషయాలను మర్చిపోగలిగే మర్మాన్ని కూడా కొంత మేరకు నేర్చుకున్నాడు. ధ్యానం చేయడం, ఊపిరి పీల్చడం, ఊపిరి బిగిపెట్టడం, ఇలా చేసి కొన్ని విషయాలు కూడా మనం మర్చిపోయి ప్రశాంతత దీంట్లోనే ఉంది, ప్రశాంతత పొందొచ్చు అని చెప్పేసి కొన్ని మెళుకువలు, సూత్రాలు కూడా దాంట్లో నేర్చుకున్నాడు. తానెంతో వాంఛతో వెతుకుచుండిన ఆత్మశాంతిని కూడా కొద్ది కాలం పాటు సంపాదించాడు. ఈయనకి కావాల్సింది ఏమిటి అంటే ఆత్మశాంతి కావాలి. ఆత్మశాంతి, మనిషిలో ఆత్మ ఉంది, ఈ ఆత్మ దేవుని దగ్గరది, ఎలా వచ్చింది, మనం ఎందుకు బ్రతుకుతున్నాం, ఎంతకాలం బ్రతుకుతున్నాం, ఏం చేయాలి, ఈ చివరాకారికి ఆత్మ ఏమైపోతుంది, శరీరం ఏమైపోతుంది అని చెప్పేసి అప్పుడు దాన్ని ఆత్మశాంతి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అయితే ఈ ఆత్మశాంతి ఎంతకాలం ఉండేది కాదు. ఈ ధ్యానంలో కొంత ఆత్మశాంతి ఉన్నప్పటికీ కాసేపే, ఆ ధ్యానం చేసేంత కాసేపే ఉండేది కాదు. మరి తర్వాత మళ్ళీ మామూలు మనిషి అయిపోయేవాడు. కొద్ది రోజుల్లోనే పూర్వం ఉండిన అసంతృప్తి, అశాంతి అతనిలో మొదలయ్యేవి. మళ్ళీ కొద్ది కాలంలోనే పూర్వకాలం ఎలాగైతే శాంతి లేకుండా కొట్టుమిట్టాడుకునేవాడు, అవన్నీ కూడా మళ్ళీ మొదలయ్యేవి. ఈ విధంగా 14వ సంవత్సరంలో సుందరం తల్లి మరణించింది. 14వ ఏట ఇలా జరుగుతూ ఉంది.
విద్యాభ్యాసం అతను 14 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తల్లి మరణించింది. తన మనసుకు ఆదరణ కలిగించిన వారిలో తన తల్లికి మించిన వారెవరూ లేరు. ఆ బిడ్డకి మనశ్శాంతిని, ఆదరణని, మంచి మాటలు, మంచి ప్రవర్తన ఇవన్నీ చక్కగా నేర్పించినటువంటి తల్లి లేదు. సాధువులు, గురువులు సుందరని ఓదార్చలేకపోయారు. తల్లి చనిపోయేసరికి ఈయన ఏడుకొని, ఈయన బాధని, ఈయన అశాంతిని, ఎందుకు మమ్మలేదు, నేను కూడా చచ్చిపోవాలి, ఎందుకు వచ్చిందని చెప్పి రకరకాలుగా రోధిస్తూ అన్నం తినకోకుండా, కూడు లేకుండా, పాఠశాలకి వెళ్ళకోకుండా చేస్తూ ఉంటే ఈ సాధువులు ఉన్నారు చూసా, ఇదివరకు విద్య నేర్పినటువంటి వాళ్ళు, అడవిలో ఉన్నటువంటి వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళు, తల్లికి పరిచయం అయినటువంటి వాళ్ళు, కుటుంబానికి పరిచయం అయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సాధు సుందర్ సింగ్ని ఎంత చేసినా ఓదార్చలేకపోయేవారు. ఇదిలా ఉంటే మరికొద్ది నెలల తర్వాత తనకెంతో ఇష్టమైన, ప్రియమైన తన పెద్దన్నయ్య కూడా చనిపోయాడు. చూడండి, తండ్రి తర్వాత తండ్రి బాధ్యతలు నెరవేర్చేవాడు పెద్ద కొడుకు. ఆ పెద్దన్నయ్యకి ఈ సుందర్ అంటే చాలా ప్రేమ. తల్లి లాగానే మరి ప్రేమించి తమ్ముడిని చాలా జాగ్రత్తగా ప్రేమతో పెంచి చూసేవాడు. కొంత ఓదార్పు దొరికేది. కానీ ఆ తర్వాత పెద్దన్నయ్య కూడా చనిపోయాడు. ఈ ఇద్దరి విషయంలో విధి నిర్ణయానికి తలంచక తప్పలేదు. ఇద్దరు చనిపోయేసరికి భగవంతుడా, ఏమిటి నా కర్మ, అసలు నేను ఎందుకు పుట్టాను, ఏమైపోవాలి అని చెప్పేసి, నా విధి రాత, నా తల రాత అని చెప్పేసి అనుకునేవాడు. కానీ సుందర బాల్యంలో ఉండగానే తల్లి, అన్నయ్య చనిపోవటం అతని దురదృష్టంగా భావించాడు. ఇదంతా కూడా నా కర్మ, నా దురదృష్టం, ఏం చేయాలి అని చెప్పేసి అతను ఒక నిర్వీర్యం, జీవితంలో ఒక నిర్వీర్యం, నిరాశ, నిస్పృహ అనేవి మొదలైనవి. ఒక వైరాగ్యం వచ్చేసింది, ఏం చేయాలో తెలియక. కాబట్టి అసలు జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేసే వ్యక్తి, ఆ జీవితం ఎలా ఉంటుందని ఆయన ఎలా ఉంటుందని చెప్పే తల్లి, అన్నయ్య కూడా చనిపోయేసరికి అక్కడ వాళ్ళు చనిపోయేది. ఇక్కడ ఈ పాఠశాలలో బైబిల్ గొడవ, బైబిల్ అంటే పడదు, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఏంటి ఈ 18 పురాణాలు, 4 వేదాలు, 4 వేదాలు ఉన్నాయి, 10 అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు ఉన్నాయి, అనేక మత గ్రంథాలు ఉన్నాయి, 30 దేవతలు ఉన్నారు, ఒక్కొక్కడి గురించి తెలుసుకుంటున్నాడు. ఎక్కడ శాంతి లేదు, ఎక్కడ మనశ్శాంతి జరగట్లేదు. దానికి తోడు ఎక్కడో తీసుకొచ్చి నాకు తగలబెట్టారు ఈ బైబిల్ని, నన్ను చదవమంటున్నారు, నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు, స్కూళ్ళు పాఠశాలలే కరువా అన్నట్లు మా నాన్న తీసుకొచ్చాను, ఈ స్కూల్లో చేర్చాడు. హిందూ పాఠశాల నుండి, వేద పాఠశాల నుండి, గురువుల దగ్గర అరణ్యాల్లో గురువులు కూడా మరి చదువు నేర్పుతారు, చేస్తారు. ఇవన్నీ వదిలిపెట్టి మా నాన్నకి చేదస్తం ఎక్కువైపోయి, ఏంటి క్రమశిక్షణ, ఏంటి మంచి చదువు, ఏంటి మన దేశంలో ఉన్నవాడు చెప్పలేరా, వీళ్ళు చెప్పేది మంచి చదువు కదా, విదేశీయులు చెప్పేది మంచి చదువా, ఆ ఇంగ్లీషే మంచి చదువా, ఏంటి కర్మ నాకు అని చెప్పేసి అతను ఎంతో నిరాశ, నిస్పృహలతో మునిగిపోయి వేదన భరితుడై ఉన్నాడు. అలాంటి తరుణంలో మరి సుందర జీవితంలో ఏం జరిగింది, ఏమైపోయాడు, ఎలా మారాడు అనే విషయాన్ని తర్వాత పాఠంలో తెలియజేస్తాను. మీ అందరికీ నమస్కారాలు.